నేటి పంచాంగం వివరణ 20 ఆగస్టు 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి పాడ్యమి రాత్రి 8:32 వరకు. నక్షత్రం శతభిష తెల్లవారుజామున 3:01 వరకు. యోగం అతిగండ రాత్రి 8:52 వరకు. కరణం భాలవ ఉదయం 10:14 వరకు. తదుపరి కౌలవ రాత్రి 8:32 వరకు. వర్జం ఉదయం 8:52 నుండి 10:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:24 వరకు. తిరిగి మరలా రాత్రి 11:10 నుండి 11:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:27 నుండి సాయంకాలం 5:01 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:45 వరకు. అమృతకాలం రాత్రి 8:44 నుండి 10:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:03 సూర్యాస్తమయం సాయంకాలం 6:34. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. శుభవార్తలను వింటారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే మేషరాశి వారి ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలను జరుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేమ సంబంధ విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారి యొక్క పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే సమాజంలోని ప్రముఖుల పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే ఆర్థికంగా ఊహించినంత ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక కుటుంబంతో బంధువులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలను చేస్తారు ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న రీతిలో ప్రమోషన్స్ను పొందుతారు. పారిశ్రామిక వర్గాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వైద్యులు, రాజకీయ రంగాల వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది ఈ కాలం. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందుతారు. ఇక ముఖ్యంగా మహిళలు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు గోధుమ. అదృష్ట సంఖ్య 7. మేషరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలను తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నూతన పదవులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా సాగడం వలన మంచి ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు.
అలాగే వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అధిక లాభాలనేవి ఆర్జించే అవకాశం అయితే దక్కుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఉంది. ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఎవరైతే అంచనాలను పెట్టుకొని పని చేస్తున్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న చికాకులను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా మరింత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి. అలాగే శ్రమాధిక్యత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మిథున రాశి వారు తొందరపాటు తనం అనేది అస్సలు పనికిరాదు. ఆచితూచి వ్యవహరించడం ప్రతి విషయంలోనూ మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే అనవసరమైన వివాదాలకు వెళ్లకుండా కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాదాలు కనబడుతున్నవి. ఇక వైద్యులకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి ఉంటాయి. విద్యార్థులకు విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా సొంత తెలివితేటలను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఈరోజు విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే మిథున రాశి వారు విదేశీయాన యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతాయి. అన్నింట ఆటంకాలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వివాహ సంబంధ విషయమై తప్పుడు సమాచారం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. అలాగే ఈరోజు ప్రేమికులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మిథున రాశిలోని స్త్రీలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా నష్టాలను చూడాల్సి వస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. లంచాలు తీసుకోకుండా ఉండడం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. మిథున రాశి వారు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని గందరగోళ పరిస్థితులలో నెట్టివేస్తుంది. అలాగే బంధుగణంతో అకారణ వైరం అనేది కనబడుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మాట తీరులో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి కొంత
నిదానంగా సాగుతాయి. అలాగే వ్యాపార విషయంలో, పెట్టుబడుల విషయంలో మీరు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో అదనపు పనిభారం అనేది ఉంటుంది. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకి ముఖ్యంగా ఆస్తి తగాదాలలో చిక్కుకునే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈ రోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే శుక్రగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే అనేక వివాదాలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయంలో డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అస్సలు చేయకండి. చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా చేయడం చెప్పుకోదగ్గ సూచన. తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపడడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు, నష్టాలను చవిచూస్తారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనేకమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ అనేది ఎదురవుతుంది. నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ఈ నష్టాల నుండి బయటపడవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ ఈరోజు కలిసి రావు. అలాగే అనేక విధాలుగా ధన నష్టం కలిగే అవకాశం కర్కాటక రాశి వారికి కనబడుతుంది. తొందరపాటు నిర్ణయాలు, అవమానాలు ఎదురవుతాయి. ఎవరైతే నూతన పెట్టుబడులు ఈరోజు పెడుతున్నారో వారికి నష్టాలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉన్నందున అసలు ఈరోజు పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము చేసిన ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటికి ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారాలలో నష్టం కనబడుతుంది. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు కూడా ఈరోజు నష్టాలను చవి చూస్తారు. ఇక పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. సినీ రంగంలో కూడా నష్టాలను చవి చూస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీతో విరోధాలు పెట్టుకోవడం వలన మీరు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సోదరుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తి పంపకాలలో వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారు అసలు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. లేనిపోని నిందలను, అవమానాలను మోయాల్సి వస్తుంది. ఇక అనుకోని దుస్సంఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగులకు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి మాటలు పడవలసి వస్తుంది. అలాగే ఈరోజు అన్ని రకాల అవంతరాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రావాల్సిన బాకీలు అందడంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. మరోవైపు ఆదాయం సరిపోక రుణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట అనేక విధాలమైన ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే సోదరులతో అకారణంగా విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు స్వీయ అనుభవాలతో నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. ఎవరి సలహాలు మీకు ఈరోజు పని చేయకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అదనపు విధులను సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉన్నందున తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవడం తగదు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మనశ్శాంతి లోపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు వినాయక ఆలయాన్ని సందర్శించడం, వినాయకుడిని పూజించడం, ఆరాధించడం ఈరోజు మీకు మంచి చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆర్థికపరమైన
విషయాలలో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వీటికి ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. చేపట్టిన పనులన్నింటిలోనూ కూడా ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఇక స్థిరాస్తి విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారిలోని భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా స్త్రీలు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం లభిస్తుంది. ఇక సింహరాశిలోని వైద్యులకి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే సింహరాశి వారు ఈరోజు విదేశీయానం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వైద్యులు మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. మంచి ప్రజాదరణ అనేది లభిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ యత్నాలు చేస్తున్నట్లయితే వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు వ్యాపారాలలో లాభాలను తెచ్చిపెడతాయి. ఇక నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వారికి విధి నిర్వహణలో ఉన్న ఇబ్బందులను అధిగమించగలుగుతారు. పారిశ్రామికవేత్తలు వైద్యులకు మంచి సానుకూలత అనేది కలుగుతుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు మంచి పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలను లభిస్తాయి. ఇక చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కన్యారాశి వారు ఈరోజు మాట తీరుతో మంచి శుభ ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవార్డులు రివార్డులు అనేవి దక్కవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి తాము చేసిన సేవకు తగిన గుర్తింపు అనేది ఈరోజు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహపరుస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారు వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఆత్మీయుల నుండి అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నూతన వ్యాపారాలను చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి.
ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక ముఖ్యంగా ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు ఊహించని అవకాశాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. అలాగే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి ఆశాజనకంగా సాగుతాయి, లాభాలను గడిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థికంగా అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఊహలు నిజమవుతాయి. ఇక దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక తులారాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే టెంపరవరీ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి అందుకుంటారు. అలాగే నూతన భాగస్వాముల చేరికతో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు రాజకీయవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి పరిస్థితులు మొత్తంగా చూసుకుంటే అనుకూలంగా గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి అందుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి సాధిస్తారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులకు మంచి ఫలితాలను సాధించడం వలన సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారు ఈరోజు శివాలయ దర్శనం చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు మందకోడిగా సాగుతాయి. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే పెద్దలను గౌరవించడం వలన కూడా మీకు మంచి జరుగుతుంది. ఇక అవసరానికి ఆర్థిక సహాయం అందక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు మందగిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి పరిస్థితి ఆడకత్తెరలో పూక చెక్కలా ఉంటుంది. ఏది చేసినా తప్పుగా క్రియేట్ చేయబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు తమ తల్లి తరపు వారి నుండి దుర్వార్తను వింటారు. ఇక ఈరోజు విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ప్రేమికులకు అవమానాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి అపవాదులు, చికాకులతోనే, గందరగోళ నిర్ణయాలతోనే రోజు గడిచిపోతుంది.
ఇక ఈరోజు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. మాట జరగడం వలన చాలా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు అనారోగ్య సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గొంతు సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అధికంగా వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాదాలు కనబడుతున్నవి కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు విదేశీయానం చేయడం కూడా మంచిది కాదు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా వ్యతిరేక ఫలితాలే కనబడుతున్నవి. కుటుంబంలో మీ అభిప్రాయాలను తిరస్కరిస్తారు. అలాగే బంధువులతో ప్రతి విషయానికి విభేదించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారించండి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక మిమ్మల్ని మానసిక ఇబ్బందికి గురి చేస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే భాగస్తులతో భేదాభిప్రాయాలు కలిగే అవకాశం కూడా ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు లేనిపోని బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. అలాగే రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి అనవసరమైన వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని విద్యార్థులు శ్రద్ధ తగ్గి ముందుకు సాగలేక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి మానసిక అశాంతి అనేది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నత పదవులను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనుసు రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రివాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందుకోగలుగుతారు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ధనుస్సు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే ధనుస్సు రాశి వారికి కనబడుతుంది. ఇక సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ధనుస్సు రాశి వారు ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో వీటికి ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అనుకున్న అంచనాలను ఈరోజు ధనుస్సు రాశి వారు నిజం చేసుకోగలుగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లాభాన్ని చేకూరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులకు ఒక సమాచారంతో ఊరట అనేది లభిస్తుంది. ఇక ఈరోజు రాజకీయవేత్తలకు అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారు తాము చేసిన సేవలకు మంచి గుర్తింపును పొందుతారు. ఇక కళాకారులు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలనేవి దక్కుతాయి. ధనుస్సు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలను వింటారు. ఇక ధనుస్సు రాశిలోని విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుస్సు రాశి వారు దత్తాత్రేయుడిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి
మకర రాశి వారు ఈరోజు సమాజంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. ఆనందంగా గడుపుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల బాటలో సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మీ సోదరులు మీతో చాలా అన్యోన్యతగా ఉంటారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో అధిక లాభాలను గడిస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి జీవిత భాగస్వామి విషయంలో అంచనాలు నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వారి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక దంపతుల మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే బదిలీలు కోరుకుంటున్నారో అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే వైద్య రంగం వారికి కూడా మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఉత్సాహంగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసే విజయోత్సవం అనేది దొరుకుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ మరింత ముమ్మరం చేస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఈరోజు దొరుకుతుంది. ఇక నిరుద్యోగులకు, ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అందే అవకాశం కనిపిస్తుంది. మకర రాశి వారు మీరు పడుతున్న శ్రమ ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. వారి నుండి మంచి ఆశీర్వాద బలం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో కంటే మెరుగైన లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధులలో ఊరట అనేది కలుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించి మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఇంకా ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో ఉన్న వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందడం వలన ఊరట చెందుతారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు కూడా అందుతాయి. ఇక మిత్రుల సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందడం వలన ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి మంచి ధనవృద్ధి అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక విదేశీయానం చేసే యోగం కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన సమయంగా చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈరోజు లభించే ఆదాయం ఉత్సాహాన్ని ఇస్తుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే బంధువుల ద్వారా ముఖ్య సమాచారం ఒకటి అందుతుంది. ఇక ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక చిరకాల కోరిక ఒకటి నెరవేరే సమయంగా చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లను చేసుకుంటారు. ఇక వాహన సౌఖ్యం అనేది కనబడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి
ఉత్సాహంగా ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయి నుంచి సహాయ సహకారాలను అన్ని విధాలుగా ఈ రోజు అందుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఈ రోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తను అందుకుంటారు. ఇక ఈ రోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కలుగుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి అవార్డులు రివార్డులు దక్కుతాయి. కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కళాకారులకు పురస్కారాలు కూడా అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులు తమకు లభించిన ఫలితాలను చూసి సంతృప్తి చెందుతారు. కుంభరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈ రోజు కుంభరాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు మంచివి కావు. ఊహించిన విధంగా ఖర్చులు అధికమవుతాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఇంటా బయట ఈరోజు కుంభరాశి వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో స్థానచలనాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచి చేస్తుంది. ఇక ఈరోజు అనేకమైన సమస్యల వలయంలో చిక్కుకొని మీనరాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకండి. అలాగే విద్యార్థులు తాము తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని అయితే చూస్తారు. విదేశీయానం చేయడానికి ఎవరైతే చూస్తున్నారో వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు విదేశీయానాన్ని మానుకోండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి వివాదాలు కలిగే అవకాశం ఉంది. భాగస్వాముల మధ్య వచ్చే మనస్పర్ధల వలన ఈరోజు వ్యాపారం అనేది దెబ్బతింటుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట చేసిన తప్పిదాల వలన అలాగే ఉన్నతాధికారులపై నోరు జారడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉద్యోగం మారాలనుకుంటే మాత్రం మీకు నష్టం కలుగుతుంది. ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఉద్యోగం మార్పుకుని వాయిదా వేసుకోండి. ఇక మీనరాశి వారికి ఈరోజు కుటుంబంలో లేనిపోని చికాకులు అనేవి కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిరుత్సాహపరుస్తాయి. ఆస్తి విషయాలలో కొంత నిరాశ అనేది చెందుతారు. బంధువుల ద్వారా సమస్యలను ఎదుర్కొంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణ ఈరోజు వీరికి సవాల్గా మారుతుంది. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థులు తమ నిర్ణయాలలో తొందరపాటు అస్సలు పనికిరాదు. అలాగే ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు వినాయక అష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే శివాలయ దర్శనం చేసుకొని శివాభిషేకం చేయించుకోండి. మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.